ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన శక్తిని ఇచ్చే, అంటే మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు 24 గంటలు కష్టపడి పనిచేసినా అలసిపోరు. అంటే ఆహారం తీసుకుని మనం మంచి ఆహారం తీసుకుంటే ఎలా పనిచేస్తే ఎలా శక్తి ఉంటుందో అలాంటి శక్తి ఈ ఉపాయం చేయడం వల్ల వస్తుంది. అలాగే పితృదేవతల యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే పంచభూతాల నుండి వచ్చే శక్తి మీకు లభిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న దీర్ఘ అనారోగ్యాలు, అందులో కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మెడ నొప్పి, వెన్నుపూస నొప్పి లాంటివి కూడా తగ్గుతాయి. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మన హార్ట్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నా కానీ, అంటే గుండెకి సంబంధించిన ఇబ్బందులు, రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ ఈ ఉపాయం చేయడం తగ్గుతాయి. చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇది ముద్రలతో కూడుకున్న ఉపాయం, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జాతి, మతము, కులము అంటూ ఏమీ లేవు. క్రిస్టియన్ చేయవచ్చు, ముస్లిం చేయవచ్చు, దేవుడు నమ్మని వారు కూడా చేయవచ్చు. ఎందుకంటే ఇది మన సనాతన ధర్మంలో మన పెద్దలు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం. ఇది ఎవరైనా చేయవచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చేయవచ్చు. ఇందులో 4 రకాల ఉపాయాలు మీకు చెప్పాను. అంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి చెప్పాను, ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, గురువుగారు మీరు వీడియోలు చేస్తున్నారు, బాగానే ఉంది, మాకు రెగ్యులర్గా మాకు వీడియోలు రావడం లేదు, కారణం ఏంటో తెలియడం లేదు. చాలామంది అడుగుతున్నారు. మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ అనే బటన్ ఉంటుంది, గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి పోస్టు మీకు ఏ పోస్ట్ పెట్టా మీకు వస్తుంది. అలాగే రకరకాల సమస్యల మీద వీడియోలు చేశాను. మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా మనం, అంటే వేరే ఛానల్ లింక్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి, అంటే మన ఛానల్స్ అవి కూడాను. అందులో కూడా పాత వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉంటాం. అలాగే ఫేస్బుక్ పేజ్ కానీ, ట్విట్టర్ పేజ్ కానీ, వాట్సాప్ గ్రూప్ కానీ, ఇలా అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను కొత్త వీడియో చేసినప్పుడల్లా వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. మన గ్రూప్లో ఉన్న వారికి కొత్త కొత్త విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా సరే దాంట్లో కూడా జాయిన్ అవ్వడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. అలాగే షార్ట్ వీడియోస్ కూడా చాలా చేశాను, అది కూడా చూడండి. సమయం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియోలు కూడా చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. అపాయింట్మెంట్స్ వల్ల కొత్త వీడియోలు చేయడానికి అవకాశం లేదు. పాత వీడియోలని మన టీం షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు అద్భుతమైన శక్తిని ఎలా పొందాలో తెలియచేస్తాను. అంటే ఈ బలం, మానసిక బలం, మనోబలం అన్నీ వస్తాయి. ముందు పంచభూతాలని ఎలా మనం పెంపొందించుకోవాలో తెలుసుకుందాం. ఈ 10 వేలలో పంచభూతాలు ఉంటాయి, ఈ 5 ఏళ్లలో 5 పంచభూతాలు ఉంటాయి. మనం ఈ ముద్ర కూడా చెప్పుకున్నాం అంతకుముందు, ఇలా వేసి ఉంచండి అని. ఇప్పుడు అంతకుముందు వీడియోలో కూడా కొన్ని ఈ రెగ్యులర్గా వచ్చే వాటి చెప్పాను. ప్రతిరోజు కూడా మీ 5 వేలని ఇలా స్మూత్గా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇలా ఈ 5 వేలు ఎలా వస్తామో వీటిని కూడా అలా వత్తాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. నేను ఎందుకు వచ్చి చూపించాను మీకు నేనంటే, మీరు గట్టిగా వత్తాల్సిన అవసరం లేదు, స్మూత్గా వచ్చాను. ఇలా మనం ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, ఇది ఎలాంటి సమయంలో ఉన్న పీరియడ్స్ ఉన్నా కూడా చేయవచ్చు. ఆడవారు ఇబ్బంది ఏమీ లేదు. ఇలా మీరు రెగ్యులర్గా చేయటం వల్ల మీకు పంచభూతాల నుండి వచ్చే ఎనర్జీ మీ సొంతం అవుతుంది. అలాగే ఈ ముద్ర అయిపోయిన తర్వాత, అంటే ఈ ఉపాయం అయిపోయిన తర్వాత చేయవలసింది ఏంటంటే, మీరు మీ హార్ట్కి సంబంధించిన ఏదైనా బ్లాకేజెస్ కానీ ఇలాంటివి ఉన్నాయని డాక్టర్లు చెప్పినా, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా, మీరు చేయవలసింది ఏంటంటే, ఈ చేతిని ఇలా పిడికిలు బిగించి ఇలా చూడండి, ఇది బిగించి దీంట్లో 1 2 సార్లు, అలాగే కుడి చేతిని చెడు చేతికి 1 2 సార్లు, ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 2 సార్లు కొట్టుకుంటే చాలు. మీకు బలం వస్తుంది, చేస్తూ ఉండగా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఉల్టా కనిపిస్తూ ఉంటుంది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ కనిపిస్తుంది, రైట్ అంటే లెఫ్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రంట్ కెమెరా చేస్తున్నాను కాబట్టి. అలాగే ఇది 2వది. 3వది, ఇది చాలా తేలికైంది. మనం మన అరచేతుల్లో ఉన్న శక్తిని పెంచుకున్నాం. ఇప్పుడు మెల్లగా, అంటే ఈ 2 చేసిన తర్వాత ఈ చేతులు వేళ్ళు ఒక దాంట్లో ఒకటి పెట్టండి. అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను. ఇలా ఒక 17 సార్లు అనుకోండి. ఇలా ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది.
నవగ్రహాల్లో ఉన్న దోషాలని తొలగిస్తుంది. ఇలా 15 సార్లు అనుకోవడం. అలాగే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ 2 చేతులు ఇలా పెట్టి ఇలా కొట్టుకోండి. 1 2 3 1 2 3 ఇలా మెల్లగా. ఇక్కడ ఇదేంటంటే మన పితృదేవతల స్థానం అంటారు. తల్లిదండ్రుల వైపు నుంచి ఎవరైనా సరే పితృదోషాలతో బాధపడుతున్న వారికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు ఇలా చేయటం వల్ల తగ్గిపోతాయి. ఆ తర్వాత ఇంకొక ఉపాయం చేయాలి. మన చేతుల్ని మనం ఇలా మెల్లగా రబ్ చేసుకొని ఇలా ముఖాన్ని పెట్టుకోవాలి. ఇలా ఇవి కూడా 3 సార్లు. దీని తర్వాత ఇప్పుడు ఏదైతే పెయిన్స్ ఉన్నాయో, బ్యాక్ పెయిన్స్ కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, మెడ నరాల నొప్పులు కావచ్చు, ఇవి తగ్గడానికి మీ చేతిని ఇలా తీసుకొని ఈ వెనక భాగంలో 2 సార్లు ట్యాప్ చేయండి. 1 2 1 2 ఇలా ఈ భాగంలో. అంతకుముందు వీడియోలో మణికట్టు మీద కూడా చెప్పాను. మీరు ఇది 2 సార్లు ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేయాలి. లాభం ఏంటి? మీకు ఏదైతే నొప్పులు ఉన్నాయో, మణికట్టు నొప్పులు, మోకాల నొప్పులు, ఇలాంటి నొప్పులు ఉన్నాయో అవి మెల్లమెల్లగా తగ్గుతాయి. ఇది 5 రోజుల్లో మీకు మార్పు కనిపిస్తుంది. చాలా చైతన్యం మీలో వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు. అంటే ఇప్పుడు ఏదైతే మనం 1 చెప్పుకున్నాం, తర్వాత 2 చెప్పుకున్నాం, 3 చెప్పుకున్నాం, తర్వాత 4వది అంటే ఇలా చెప్పుకున్నాం, 5వది వెనకాల ట్యాప్ చెప్పుకున్నాం. అంటే ఈ 5 ఉపాయాలు రెగ్యులర్గా చేయమని చెప్పాం. ఇవన్నీ మనం చేయడానికి పట్టే టైం ఏంటంటే 2 నిమిషాలు. ఇది 1000 ఏనుగులు ఉన్న అంటే మీకు ఎంత ధైర్యం వస్తుందంటే ఈ వీడియో చేస్తూ కూడా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు ఈ వీడియో అయ్యేలోపే మీలో ఒక తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల నవగ్రహాల నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి, పితృదేవతల నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ఏదైతే తారామండలం నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉంటుందో, నక్షత్ర మండలం నుంచి ఆ శక్తి కూడా మనకు లభిస్తుంది. అలాగే రోగాలు, శరీరంలో ఉన్న రోగాలు కూడా చాలా వరకు నివారణ జరుగుతుంది. మనం ఇది కూడా చెప్తాం, చేతుల్ని ఎలా అనుకొని మనం చేస్తూ ఉంటాం. ఇలా ముఖానికి అందుకోవడం ఇలా 3 సార్లు. ఇలా రోజు మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తూ ఉంటే ఈ ఉపాయాన్ని మంత్రంతో పని లేదు, వేటితో పని లేదు, ఎలాంటి స్థితిలోనూ చేయవచ్చు, ఏ జాతి వాళ్ళు చేయవచ్చు. ఇది చేసి చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయాలి. చేసిన వారికి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. బాగా అలసిపోయామనేవారు కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు. ఓకే మిత్రులారా, అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇంకొక తేలికైన మార్గం ఏంటంటే ఇవి చేస్తూ మీరు ఇష్టదేవనామాన్ని కూడా మీరు ఖచ్చితంగా మనసులో తలుచుకోండి. అంటే మన మనసులో ఉన్న ఏదైతే మన దైవాన్ని తలుచుకుంటూ ఉంటామో ఖచ్చితమైన ఫలితాన్ని పొందగలుగుతాం. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు నేను రాబోయే కాలం, మార్చి నుండి రాబోయే 10 నెలల కాలం ఉండే స్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీ ఫేస్బుక్ గ్రూప్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది జీవితాలు మీరు మార్చిన వారు అవుతారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.